brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరొక పోరాటాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు, సన్నబియ్యం టెండర్లలో 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష పార్టీ. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసిన ఆ పార్టీ నేతలు లేటెస్ట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థల తరపు తడుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఈడీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లో రాష్ట్రంలోని 35 లక్షల టన్నుల వడ్లను విక్రయించేందుకు పిలిచిన గ్లోబల్ టెండర్స్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణంపై ఈడీతో పాటుగా సిబిఐ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, డిఆర్ఐ, ఎఫ్సీఐ కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పౌర సరఫరాల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేసిందంటూ 20 నెలలుగా ఆరోపణలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్. దాదాపు 1100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. దీనిపై గతంలోనే హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశామని చెప్పారు పెద్ది సుదర్శన్. కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి మా ప్రతినిధి రాకేష్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. రాకేష్, ఏంటి స్కామ్ కి సంబంధించి బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి ఆరోపణలు చేస్తోంది? ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల లోపే ఇలాంటి పెద్ద స్కామ్ చేసింది. 1100 కోట్ల రూపాయలను అనఫీషియల్గా మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపారు. దీని ఆధారాలతో సహా మాకున్నాయని ఈడీ కంప్లైంట్ చేశారు. ఈడీ కంప్లైంట్ చేసినటువంటి నేతల్లో మాజీ మంత్రి సివిల్ సప్లై శాఖ చేసినటువంటి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఎట్లా జరిగింది స్కామ్ అని మీరు చెప్తున్నారు? అంత పర్టికులర్గా స్కామ్ జరిగిందని అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అయిన మనీలోంచి స్కామ్ డబ్బులు బయటికి వెళ్ళాలని ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రభుత్వం ఒక టెండర్ పిలిచింది. 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేకపోతుంది కాబట్టి రైస్ మిల్లర్లో ఉన్న ఆ ప్యాడీ మొత్తాన్ని కూడా టెండర్ ద్వారా గ్లోబల్ టెండర్ వెళ్ళడం జరిగింది. 5 సంస్థలు వచ్చినాయి. 5 సంస్థల్లో అంతా కూడా ఒక ప్యాడీ కరెక్ట్ ఉందని చెప్పేసి 2007 రూపాయలు పర్ క్వింటాల్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి బిడ్డింగ్ చేయడం జరిగింది. 2007 ఇంటూ 35 లక్షలు అంటే సుమారు 7,670 కోట్ల రూపాయలు టెండర్కు వాళ్ళు పాట పాడడం జరిగింది, టెండర్ తీసుకోవడం జరిగింది. అది కూడా 90 రోజుల లోపలనే ప్రభుత్వానికి 7,670 కోట్ల రూపాయలు కట్టాలి వాళ్ళు. కానీ 90 రోజులు దాటింది. ఇప్పుడు సుమారు దగ్గర 600 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా 7,600 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో జమ కాలేదు. ఆ రోజు 90 రోజుల్లో 7,600 కోట్లు జమ అయితే ఇప్పటికీ సుమారు నెలకు 400 నుంచి 500 కోట్ల ఇంట్రెస్ట్ చూడంగా ప్రభుత్వంలో భారపడేది కాదు. ఈరోజు ప్రభుత్వం నెలకు 400 కోట్లు ఇంట్రెస్ట్ చూపైనా లాస్ అయ్యే పరిస్థితి ఉంది. 90 రోజుల తర్వాత ఇంత కూడా ఎంత లిఫ్ట్ చేసింది తెలియదు. ఈరోజు రైస్ మిల్ ఇవ్వడంగా మా దగ్గర మీకు చెడిపోయిన ప్యాడీ ఉన్నది, తీసుకోండి ఏజెన్సీ అంటే మీ ప్యాడీ మాకు వద్దు, మాకు డబ్బులే కట్టాలి, దట్టు 2007 కాదు 2,236 రూపాయలు అని చెప్పి బలవంతంగా రైస్ మిల్ల మీద ప్రెజర్ చేసుకొని ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అఫీషియల్గా రైస్ మిల్లర్ నుంచి ఈ ఏజెన్సీస్ 2,230 రూపాయలు ఈరోజు ట్రాన్సాక్షన్ తీసుకుంటుంది. మీరు చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే బిడ్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లను రైస్ మిల్లర్ల దగ్గర నుంచి 130-150 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. రైస్ మిల్లర్స్ ఎందుకని బయటకు వచ్చి ఈడీకో లేకపోతే కేసులు వేయడమో సిబిఐకి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? మీరు ఎందుకని తీసుకుంటున్నారు? 2,230 రూపాయలు అడిషనల్గా మాకు వసూలు చేస్తుండు. అది కూడా దట్టు లిక్విడ్ క్యాష్ కాదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పి మా దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు రైస్ మిల్లు వ్యాపారం చేసుకుంటారు. ప్రభుత్వాన్ని భయపడో చెప్పలేదు, కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము ప్రతిపక్షంలో భాగం, ప్రజల పక్షాన్ని ఉంటాం కాబట్టి మాకు చెప్పడం జరిగింది. మా యొక్క బాధ్యతగా మేము అన్ని దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాలకు రావాల్సిన ఈ యొక్క ఖజానాను మొత్తాన్ని ఖాళీ చేసుకొని ప్రైవేట్ పనులకు పోవడం జరిగింది. 2,030 రూపాయలు అడిషనల్ ఛార్జ్ చేయడం వల్ల 750 కోట్ల రూపాయలు ఈరోజు చేతులు మారినాయి. ఈ 750 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో మారింది? ప్రభుత్వ ఖజానా ఎందుకు ఖాళీగా ఉన్నది? ప్రభుత్వ ఖజానాకు ఇంతవరకు ఎందుకు నిండలేదు? 7,600 కోట్లలో ఎంత ప్రభుత్వ ఖజానాకు జమ అయింది? ఇది అన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా మేము దర్యాప్తు కోసం ఆశ్రయించాం. మీరు చెప్పిన దాంట్లో మిల్లర్ల దగ్గర నుంచి బిడ్డర్స్ వసూలు చేసుకున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వానికి 7,600 కోట్లు లేకపోతే ఇప్పటివరకు వసూలు చేసిన 3,000-4,000 కోట్లు చేరలేదంటారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా? ఒకటే చెప్తున్నాం, ఈరోజు మిల్లర్ల దగ్గర నుంచి ప్యాడీ లిఫ్ట్ చేయాలి, పైసలు లిఫ్ట్ చేసి కాదు. ఈ యొక్క కాంట్రాక్ట్ షెడ్యూల్లో ఏముంది? కాంట్రాక్ట్ డిమాండ్ ఏంది? ఆ ఒక్క రైస్ మిల్ల దగ్గర తడిచిన ధాన్యం కానీ మిగిలిపోయిన ధాన్యాన్ని కానీ మీరు బ్యాగులలో మీరు ప్యాడీ ఎత్తుకున్నారు, కానీ వీళ్ళు బ్యాగులలో పైసలు ఎత్తుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఇది ఇల్లీగల్ మేము అంటున్నాము. నీకు హక్కు లేదు. రైస్ మిల్ దగ్గర ప్యాడీ తీసుకోవాలి, రైస్ మిల్ డబ్బులే తీసుకున్నావు, అది కూడా అఫీషియల్ తీసుకున్నావు. అది అఫీషియల్ తీసుకుంటే ప్రభుత్వం జమ చేయాలి, కానీ ప్రభుత్వం జమ చేయలేదు. ఈ డబ్బులు ఎటు పోయినామని డిమాండ్ చేస్తున్నావు. సరే, ఈ 90 రోజులు జమ చేసిన పైసలు ఇంతవరకు ఎన్ని జమ అయినాయి ఎక్కడం చెప్తలేదు. ఈరోజు మీకు పిల్లేసినాం, పిల్లేసడంగా 17 సార్లుగా వాళ్ళు ప్రభుత్వం స్పందించలేదు.
థ్యాంక్ యూ. ఇది మిల్లర్ల దగ్గర నుంచి వడ్లు తీసుకోవాలి, వడ్లు తీసుకొని ఆ వడ్లను ఎఫ్సిఐకి ఇచ్చాలి. కానీ ఇక్కడ చేయాల్సిన వడ్లకు బదులు డబ్బులు వసూలు చేస్తున్నారు మిల్లర్ల నుంచి. ఆ వసూలు చేసినటువంటి డబ్బులను అఫీషియల్ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ ఆ బిల్సో లేకపోతే ట్రాన్సాక్షన్ రిసిప్ట్సో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? హైకోర్టు ఇప్పటికీ నోటీస్ ఇచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయట్లేదు అనేది అవినీతికి సంబంధించినటువంటి ప్రశ్నగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.